హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను సేస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. క్యాప్షన్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు. ఏ డే ఇన్ మై లైఫ్ అండి వీడియో అయితే. మార్నింగ్ 6 నుంచి మనం లేచి వర్క్ చేస్తే 9:30 దాకా అవుతుంది కదా. వర్క్స్ని మనం టైంని మెయింటైన్ చేస్తూ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడొచ్చు మీరు. దాని తర్వాత అయితే మీతో ఇవాళ అయితే నేను మీతో ఒక జనరల్ టాపిక్ని అయితే డిస్కస్ చేసుకుంటానండి. నేనైతే ఇది చాలా దగ్గరలో కూడా విన్నాను, చూశాను కూడా. ఈవెన్ నేను చూశాను, అలాగా పాపం సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేంటంటే ఇప్పుడు ఉమెన్ అనేది ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనేది ఒక ఉమెన్కే తెలుస్తుంది. అది ఒక జాబ్ చేసే వాళ్ళకి ఒక రకంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుండొచ్చు. ఇంట్లో ఉండి కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారండి. ఇంట్లో ఉన్నావు కదా, నువ్వేమి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తావని అంటుంటారు కదా. ఇంట్లో ఉంటేనే ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా డిప్రెషన్ కూడా వెళ్ళిపోతుంటారు చాలామంది. అదేంటంటే ఇంట్లో ఏదైనా జాబ్ చేస్తున్నావా అని బయట వాళ్ళు ఏదైనా అడుగుతున్నా కూడా నేను హోమ్ మేకర్ని, నేను హౌస్ వైఫ్ని అంటే చాలా చులకనగా చూస్తారండి. ఎందుకండి అలా చూస్తారు చులకనగా? వాళ్ళు చేసేది పని కదా. వాళ్ళు మార్నింగ్తో లేచి వాళ్ళ వర్క్ని టైం టు టైం షెడ్యూల్గా చేసుకోకపోతే జాబ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, కరెక్ట్గా వాళ్ళ టైంకి వెళ్ళలేరు. అలాగే వాళ్ళ వర్క్ను కూడా పీస్ఫుల్గా కంప్లీట్ చేయలేరు. అలాంటి హౌస్ వైఫ్ని ఎందుకంటే చాలా చులకనగా చూస్తారు చాలామంది. ఇంట్లో ఉండే వాళ్ళే అంటుంటారు కొంత టైం అయిన తర్వాత, టైం అంటే అదే మ్యారేజ్ అయిన ఒక 5-6 ఇయర్స్కి ఏమంటారంటే, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేయడం లేదు కదా, ఏమి ఈ పని కరెక్ట్గా చేయలేవా, ఆ పని కరెక్ట్గా చేయలేవా అంటుంటారు కదా. అలా అనే వాళ్ళకైతే నేను చెప్తున్నాను, వాళ్ళు కరెక్ట్గా చేయకపోతే మీరు ఈ మాట అనే స్టేజ్లో ఉండరు. ఎందుకంటే మీరు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. మీరు ఇంట్లో ఉండే వర్క్ని చేసుకుంటూ ఉండిపోవాల్సిందే. వాళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా మీరు మంచిగా జాబ్కి వెళ్ళి మీ లైఫ్ స్టైల్ మంచిగా లీడ్ చేస్తున్నచ్చు. కాబట్టి ఎవరినైతే తక్కువ చేయకండి. తక్కువ చేస్తే అప్పుడు సైలెంట్గా ఉండొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళ మైండ్లో అయితే ఒకటి రన్ అవుతూ ఉంటుంది. మనం ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి, ఈవెన్ ఇప్పుడు ఎవ్వరూ చదువుకోకుండా అయితే లేరండి. అందరూ చదువుకున్న వాళ్ళే. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, వాళ్ళ స్టేజ్ వరకు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదువుకున్న వాళ్ళే. ఇప్పుడైతే ఎవ్వరు చదువుకోకుండా ఉన్న వాళ్ళైతే కాదు కదా. వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ అయితే ఏదో ఒక జాబ్ చేసే వచ్చి ఉండొచ్చు. దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మ్యారేజ్ తర్వాత జాబ్ అనేది వాళ్ళైతే స్కిప్ చేసుకో ఉండొచ్చు. కానీ ఇంట్లో ఉండి పని చేయడం కన్నా బయట వెళ్ళి పని చేయడమే ఈజీ నాకు తెలిసినంత వరకు. ఇంట్లో అయితే ఈ వర్క్ తర్వాత ఆ వర్క్ తర్వాత ఆ వర్క్ ఉంటూనే ఉంటుంది. అదే బయట వెళ్ళి పని చేస్తే వాళ్ళకంటూ కొంత టైం అనేది, ఇది బ్రేక్ టైం వదులుతారు కదా. ఇక్కడైతే బ్రేక్ టైం అంటూ ఏది ఉండదు. కాబట్టి ఏ ఉమెన్ అయినా, హౌస్లో ఉండే ఉమెన్ని, హౌస్ వైఫ్ కానివ్వండి, చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చి చూస్తే వాళ్ళు మీకు ఇంకా మంచిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడంలో కానీ మంచిగా అయితే లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు. ఇంట్లో వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళకి మీరు ఆ గిఫ్ట్ ఇచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేయాలనుకుంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. కొంతమంది గిఫ్ట్స్కి సాటిస్ఫై అవ్వకపోవచ్చు, కానీ ఒక్క మాట చెప్తే మాత్రం వాళ్ళు మంచిగా సాటిస్ఫై అవుతారండి. అదేంటంటే వాళ్ళు చేసిన వర్క్ని మీరు మెచ్చుకొని, వావ్ ఈరోజు చాలా బాగా చేసావు నువ్వు వర్క్ని అనికన్నా మీరు మెచ్చుకున్నారంటే తను చాలా సాటిస్ఫై అవుతుంది. ఇంకా చెప్పాలంటే తను ప్రిపేర్ చేసిన ఫుడ్ని మీరు ఎంజాయ్ చేస్తూ తిని ఇంటికి వచ్చాక, ఇవాళ చాలా బాగా ఉంది ఫుడ్, లంచ్ అయితే మంచిగా ప్రిపేర్ చేసావు, నేనైతే ఒక్క మెతుకు కూడా వదలకుండా కంప్లీట్ చేసేసాను, చాలా మంచిగా తిన్నాను అన్నారంటే తను చాలా అంటే చాలా సాటిస్ఫై అవుతుంది. అయ్యాక కూడా నెక్స్ట్ రేపటికి లంచ్ బాక్స్ మనం ఏం చేయాలి, ఇంకా మంచిగా చేయాలి, మంచిగా లంచ్ బాక్స్ ఇస్తే తను మొత్తం నీట్గా తినేస్తాడు కదా అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. దాంతో పోల్చుకుంటే మీరు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఏ ఉమెన్కి తీసుకురాలేరు. అవునంటారా కాదంటారా? కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఏ జాబ్ కన్నా కష్టమైన జాబ్ ఏంటంటే హౌస్ వైఫ్ జాబ్ అనే చెప్తాను నేను. శాలరీ లేకుండా వర్క్ చేసేది ఎవరంటే హౌస్ వైఫ్ అనే చెప్తానండి నేను. దానికంటూ ఒక గుర్తింపు ఉండదు, శాలరీ ఉండదు. కానీ ఇల్లు నీట్గా ఉందంటే దానికి కారణం హౌస్ వైఫే. వంట నీట్గా ఉందంటే దానికి కారణం హౌస్ వైఫే. హౌస్లో ఉన్న ఉమెన్ లేనిదే ఏ వర్క్ అనేది అంత కంప్లీట్ అవ్వదు. దీన్ని బట్టి చాలామంది మంచిగా రిసీవ్ చేసుకున్న వాళ్ళకైతే లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. కొంతమంది తక్కువ చేసిన వాళ్ళు తక్కువ చేయకండి. వాళ్ళు అనేది లేకపోతే మీ లైఫ్ అనేది ఉండదు.
కాబట్టి ఏ హౌస్ వైఫ్ని తక్కువ చేయకండి. వాళ్ళకి టైం వస్తుంది, వాళ్ళు కొంత టైం పీరియడ్లో బయట వెళ్ళకుండా వర్క్ చేయకుండా ఉండొచ్చు. కానీ వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళ టాలెంట్ను కూడా వాళ్ళు దాన్ని ఏమంటారు నిరూపించుకుంటారు. అంతవరకు మీరు వెయిట్ చేసి వాళ్ళు చేసే ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న పనిని అయితే మీరు అప్రిషియేట్ చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఈ ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉందంటే, ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ అనేది సాఫీగా సాగుతుంది. ఎందుకంటే అంత ఎక్కువగా ఖర్చు అనేది వస్తూ ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. కాబట్టి ఇప్పుడున్న ఉమెన్ బయట వెళ్ళి వర్క్ చేస్తుంది, ఇంట్లోనూ వర్క్ చేస్తుంది. కాబట్టి తను డబుల్ రోల్ ప్లే చేస్తుంది. డబుల్ అనే చెప్పుకోకూడదండి, మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్క్ని కంప్లీట్ చేస్తుందండి హౌస్ వైఫ్ అనేది. ఎలా ఉందండి నా టాపిక్? మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవాళ లంచ్కి వచ్చి వంకాయ మునక్కాయ పులుసు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. దాని తర్వాత యాజ్ యూజువల్గా వైట్ రైస్ ఉంటుంది. కర్రీకి వచ్చి క్యారెట్ బీన్స్ ఆ రెండు నేను నైటే కట్ చేసి పెట్టుకునేసాను, కొంచెం ఈజీగా అయిపోతుందని మార్నింగ్కి. దాన్ని అయితే సైడ్ డిష్కి కర్రీకి అయితే చేసుకుంటున్నాను. మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి వచ్చి పొంగల్ సింపుల్గా అయిపోతుందని పొంగల్ని అయితే తీసుకున్నాను నేను. పొంగల్, దాని తర్వాత పల్లీ చట్నీ. ఆల్మోస్ట్ నేను ఎక్కువగా పల్లీలతోనే చట్నీ అయితే చేస్తాను, అది కొంచెం టేస్టీగా ఉంటుంది. స్నాక్స్కి వచ్చి ఇవాళ మొన్న చేసిన నువ్వుల లడ్డు అనేది, నల్ల నువ్వుల లడ్డు, అది ఇచ్చేసాను. స్ప్రౌట్స్ కొంచెం ఇచ్చాను. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఈనాడు రాసున్నది, నీ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దు రాసున్నది, బంధాలై పెనువేయు వయసుకు అందాలై దాసోహమనగా, మందారం విరబోయు పెదవులు మధువులని చవి చూడమనగా, పరువాలే ప్రణయాలై స్వప్నాలై స్వర్గాలై ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుళ్ళు రంగేలి అలిదెను. ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందని, ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది. శుద్ధ బ్రహ్మ పరాత్మక రామ కాలాత్మక పరమేశ్వర రామ, శుద్ధ బ్రహ్మ పరాత్మక రామ కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యనమర ప్రార్థిత రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, ప్రియ గృహ వినివేదిత పద రామ, శబరి దత్త పలాసల రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు, కృష్ణుడల్లి వేణువుది ప్రేమను పంచావు, ఇక నీ అవతారాలెన్నెన్నున్న ఆధారం నేనే, నీ వరివడి పట్ట ముడిపడి ఉంట ఏదేమైనా నేనే, మదిలోని ప్రేమే మాధవుడా, మందార పువ్వు నేనే మనువాడరా, ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృంద వనంలో వరంగా, మధ్యమల్లి నీటిని తేలి వేదములను కాచి, కూర్మరూపధారివి నీవై భూమిని మోషావే, వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే, నరసింహుని హంసే నీవై హిరణ్యుని చీల్చావు, రావణుని తలలను కోల్చి రాముడివై నిలిచావు,
కృష్ణుడల్లి వేణువుది ప్రేమను పంచావు. ఇక నీ అవతారాలెన్నెన్నున్న ఆధారం నేనే. నీ వరవడి పట్ట ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే. మదిలోని ప్రేమ మాధవుడా, మందార పువ్వే నేను మనువడరా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృంద వనంలో వరంగా. నీలాల నింగి తేలియాడు భూమి. ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.